దేవునియు ప్రభు యేసుక్రీస్తునియు సమాధానం మీకు కలుగుగాక. యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. అప్పుడు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును మహిమ కలుగుగాక. త్రియేక దేవునికి స్తుతి. మా తండ్రి దేవానికి శక్తులను, జ్ఞానాలను సమస్తము సృష్టించినందుకు నీ కుమారుని మాకు రక్షకునిగా దయచేయడం ద్వారా ఈ లోకం ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు స్తుతించున్నాం. కుమారుడు దేవ, మా ప్రార్థనకు అప్పగించబడి తిరిగి లేచడం ద్వారా నీతిమంతులుగా చేయటకు పాపము తప్పని విషయంలో మావలే చేయబడినందుకు స్తుతించున్నాం. పరిశుద్ధాత్ముడు దేవ, సత్యమంతులు నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను ఉపయోగించినందుకు స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. లేచి నా తండ్రి ఎదుట వెళ్ళి, తండ్రి విరోధంగా నీ యొక్క పాపం చేసి ఇక మీద నీ కుమారుడు కుమార్తెను అనిపించుకున్నట్టు యోగ్యుడను యోగ్యురాలను కాను. నన్ను ఈ కులవాళ్ళలో ఒకరిగా పెట్టుకుని మతంతో చెబుతున్నాను. లేచి తండ్రి ఎదురుకు వచ్చాను. మనము పాపం లేని వాళ్ళను చెప్పుకునే వాళ్ళని మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేటైనా మొదటి వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయడం. మనం మోకరించి మౌనంగా ఉండి మనల్ని మనం పరీక్షించుకోగలము. సర్వశక్తి దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి ప్రేమతో దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకుందాము. సర్వశక్తి మిగిలి తండ్రి, తప్పిపై మార్గంలో తిరిగి ఆహుదేవుల ఆలోచన ఆశమికి అనుసరించి మీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీరు చేయవలసి చేయడానికి చేస్తుంది. మాలో క్షేమం లేదు. ద్వారా మీరు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, మా పీడితులను కరుణింపు. ఓ దేవా, వారిని కాయి పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకున్నాము. మరియు మిగిలి కనికరముల తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. మీరుగా భక్తి నీతి స్మృతులతో జీవించులాగున ఆయుర్ను దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారిని మన విడుదల దయచేసి మన తగిన దయచేసి పరిశుద్ధాత్మ కృపయు ఆదరణయు అనుగ్రహించునుగాక. ప్రభువును స్తుతించుడి, ప్రార్థించుకుందాము. జనవరి నెల 25వ తారీఖు ఎఫెక్ట్లీ తర్వాత 3వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన, సార్వత్రిక సంఘ ఐక్యత ఆదివారం, విశ్వాసము మరియు క్రియలందు ఐక్యత. సకల ప్రజలకు సకల విశ్వాసులకు కర్తవైన దేవా, దృఢ విశ్వాసిత పునాదులపై ప్రజలను జ్ఞాపకం చేసుకున్నటకు పిలిచితివి కదా. ఈ రక్షణా శక్తిని తెలుసుకురావున సమస్త దేశములను ఆశీర్వదించుకుని మరియు అనేకుల కొరకు ఒకటే శరీరంగా సంఘమును నియమించుకుని విభజించబడిన లోకంలో ఐక్యతకు వాస్తవకు దీపస్తంభములుగా సంఘము మాకు ఇచ్చినందుకు మీకు వందనములు. శాంతికారకులుగా మేమందరం ఉన్నట్లుగా సహాయం చేయము. అడ్డుగోడలకు బదులు వారధులుగా నిర్మించకు ఏకాత్మ ఏక హృదయం చెందిన వారంగా మాకు ఉన్నవన్నీ పంచుకునేలాగున ఆత్మీయంగాను శారీరకంగాను ఆకలి ఉన్న వారిని పోషించకు నీ దైవిక కటాక్షం విశ్వాసంతో వినమ్రతతో అనుగ్రహింప చేయమని వినుటకును అర్థం చేసుకున్నటకును మాకు బోధించు. నీ ఆత్మ చే మా మాటలు క్రియలు నిర్దేశించులాగున యుగ యుగములు నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవునిగా జీవించు పరిపాలించుడి.
మా ప్రభువైన యేసుక్రీస్తులో నీ సమాధాన ప్రేమకు విశ్వాస సాక్షులుగా సహాయం చేయమని నేను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరము లేచి నిలబడి